ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే అది సాధ్యమని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. లింగపాలెం మండలం కలరాయనగూడెం తోచిలక్క గ్రామ పంచాయతీలలో విజయరాజు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా విజయరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేము సైతం అంటూ మహిళలు, యువకులు, వృద్ధులు విజయరాజుకు జేజేలు పలికారు. ఆయా గ్రామాల్లోని అంబేద్కర్, మేరీమాత విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించి ముందుకు సాగారు. పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క సీఎం జగన్కే దక్కుతుందని ఆయన ప్రజలకు వివరించారు. మనం జగనన్న పరిపాలన చూసాం. పేదల పక్షపాతి తన మహాపాదయాత్రలో పేదవాడి కష్టాలు కన్నీళ్లు చూశాడు. ఆయన కరిగిపోయాడు. ఈ పేదవాడికి అండగా నేను ఉండాలని నిర్ణయించుకుని మన కోసం నవరత్నాలు తయారు చేశాడు. నవరత్నాలు తయారు చేయటమే కాకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నవరత్నాల్ని గడప గడపకు అందించాడు. పేదవాడికి అండగా ఉండాలనే ఆలోచనతో ఆయన పెన్షన్ని పేదవాడి గడప గడపకు పెన్షన్ని తీసుకెళ్ళి ముఖ్యంగా మన దగ్గర మా అమ్మ తాతలకి ఒక పెద్ద కొడుకులాగా ఆయన నెల మొదటి తారీఖునే 3,000 తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. అలా ఎవరు చూస్తారు మీరు చెప్పండి? సొంత కొడుకులాగా మనల్ని ఆదరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనందరికీ దేవుడితో సమానం. ముఖ్యంగా ఆయన పేదల పక్షపాతే కాకుండా ఆయన ఆడవారి పక్షపాతి. ఆడవారు ఎంతో కష్టాలు పడుతున్నారనేది ఆయన చూశాడు. మీరందరూ కూలీ నాలి చేసుకుని మీ పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారని గమనించి మీ పిల్లలు మంచి చదువు చదవాలి, మీ పిల్లలు చక్కని భవిష్యత్తు ఉండాలని ఆయన మీ పిల్లల కోసం బాక్స్, షూస్ అన్నీ ఫ్రీగా ఇచ్చి మధ్యాహ్నం భోజనం పథకాలు దాన్నే గోరముద్దని మన పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆకలితో ఉండకూడదని మంచి భోజనం పెట్టించి భవనాల్లాగా మార్చి, అంటే మంచి వాతావరణంలో చదువుకుంటే పిల్లలు బాగా చదువుకుంటారని మంచి ఇంద్ర భవనాల్లాగా స్కూళ్ళని తయారు చేసి ఇంగ్లీష్ మీడియం విద్యని మనకి ఇస్తూ మన పిల్లలు అద్భుతంగా చదువుకుని రేపొద్దున ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయ్యి మీ పిల్లవాడు మమ్మల్ని చక్కగా చూసుకోవాలని, మీ పిల్లవాడు మమ్మల్ని పోషించాలని, ఈ చదువు కోసం మన పిల్లవాడి చదువు కోసం, మన పిల్లవాడి బంగారు భవిష్యత్తు కోసం ఆయన నీకు అమ్మఒడి ఇస్తున్నాడు. మన పిల్లవాడు చదువు కోసం ఆయన కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాడు. ఎందుకు? ఆ పిల్లవాడు, ఈ చిన్న కుర్రవాడు రేపు 10-15 ఏళ్ల తర్వాత పెద్దవాడై ఒక ఇంజనీర్ అయి ఒక డాక్టర్ అయి నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాడు. చదువు సమాజాన్ని మార్చుతుంది. చదువు పేదరికాన్ని తీసేస్తుంది. చదువు జ్ఞాన నాట్యాన్ని వెలిగిస్తుంది. కాబట్టి చదువుకి అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చదువు మీద దృష్టి పెట్టారు.